హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు లాంగన్ షార్ట్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఒక లీఫ్ షేప్ గీసుకొని దాంట్లో మనం లాంగన్ షార్ట్ అనేది ఎలా కుట్టాలని చూపిస్తాను. చూడండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎలా కుడుతున్నాను అనేది అర్థమైంది. ఇంట్లో మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. లీఫ్కి మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. అంటే మీకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అలవాటు అయ్యేదాకా మీకు వేరియేషన్ తెలియడానికి ఒక సెంటర్లో డ్రా చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఎలా కుట్టాలని చూపిస్తే చూడండి. ముందు అవుటింగ్ కుట్టుకోవాలా. చుట్టూరు జెర్రీ థ్రెడ్తో అయినా సరే, లేదంటే మామూలుగా సిల్క్ దారంతో అయినా సరే అవుటింగ్ కుట్టేసుకోండి. చుట్టూరు లీఫ్ షేప్ మొత్తం షేప్ కనపడే విధంగా జెర్రీ థ్రెడ్తో అవుటింగ్ గోల్స్ కుట్ అనేది కుట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, ఇలాగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నిదానంగా అవుటింగ్ కుట్టేసేయండి. జెర్రీ థ్రెడ్తో గోల్స్ కుట్ అనేది ఇలా కుట్టేసిన తర్వాత ముడేసేయండి. ముడి ఎలా వేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చూడండి, ఇలాగా జెర్రీ థ్రెడ్తో మొత్తం చుట్టూరు గోల్స్ కుట్టు లీఫ్ షేప్ కుట్టుకున్న తర్వాత లాంగ్ అండ్ షార్ట్ కుట్టుకోవాలా. చూడండి, ఫస్ట్ ఒక చైన్ కుట్టేసి ఆకుకి మిడిల్లో చివరన నుంచి అటు నుంచి ఇటు లాగుతా కుట్టేయాలి. అది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 2. మళ్ళీ అదే లైన్ మీద మిడిల్లో లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఆక్ షేప్ ఎలాగైతే ఉందో అక్కడ దాని పక్కగా కుట్టుకుంటూ రావాలి. 1 2. నెక్స్ట్ మళ్ళీ కిందకి 1 2. అదే దారాన్ని మళ్ళీ లాగి పైకి మళ్ళీ 1 బయటికి 2, లోపలికి 1 బయటకు 1 2 1 2. సేమ్ మళ్ళీ లోపలికి 1 బయటకు 1. అలా దారాన్ని ఇలా లాగేసేయండి. ఇలా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ చూడండి ఎండింగ్ వరకు షేప్ ఎలాగైతే ఉందో అదే షేప్లో మనం లీఫ్ అనేది కుట్టాలా. చూపిస్తా చూడండి. ఇక్కడ చూపించిన తర్వాత ఇదే మిడిల్లో ఎక్కడ ఇంక ఎండ్ చేయకుండా ఇలాగే ఇలా కుట్టుకుంటా మిడిల్లో లైన్ గీసాం కదా, ఆ లైన్ పక్క మీద నుంచే చైన్ కుట్ అనేది వేసుకుంటా పైకి వచ్చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అలా నిదానంగా పైకి వచ్చేసేయండి. అక్కడికి వచ్చేసి ముడేసేయండి. మీకు ముడి వేయటం రాకపోతే అలా వదిలేసేయండి. అంతవరకు కొంచెం జరీ అనేది కొంచెం ఎక్కువగా ఉంచేసి కట్ చేసేయండి. నెక్స్ట్ టైం ముడి అనేది ఎలా వేయాలని చూపిస్తాను. మీకు అర్థం కావడానికి సిల్క్ థ్రెడ్తో ఇంకో కలర్తో పక్కన యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి. ఇలా తీసుకొని మనం ఇందాక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, దాని మీద నుంచి 1 మళ్ళీ ఇట్లా లాగేసి దారాన్ని 1 ఇలా పోగొస్తూ ఉంటుంది. మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చూపిస్తున్నాను. పోగొస్తుంది, ఏం పర్వాలేదు, నిదానంగా కుట్టండి. 1 2. మళ్ళీ సేమ్ అలాగే ఇటు సైడ్కి కూడా అలాగే 1 2 అలాగా మొత్తం లీఫ్ మొత్తం కుట్టేసుకుంటూ రావాలా. చూడండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి.